ఓకే ఓకే నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు సిబిఎన్ సార్. 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 టు సిబిఎన్ సార్. కొత్త పిల్లలు అఫ్జల్ अब अंदर आ जा ओके ओके తీసుకోమా ఓకేమ్మా వచ్చేమ్మా మంచి కార్యక్రమం పెట్టుకుంటున్నా చచ్చిపోతాడు శనివాడు అంటే ఓకేలేమ్మా ఓకే ఓకే సైలెన్స్. ఈరోజు మహాస్వాప్నికుడు అమరావతి ఆంధ్ర రాష్ట్ర నిర్మాత అయినటువంటి పేదల పాలిట పెన్నిధి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ కడప నియోజకవర్గంలోని ఎన్ఆర్ఏ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా కేక్ కట్ చేసి కొంతమంది పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మా నాయకుడు నా గురించి చెప్పాలంటే నేను నా తల్లిదండ్రుల తర్వాత ఎవరినైనా ఒక మనస్ఫూర్తిగా అభిమానిస్తాను, ఆ స్థానం ఇస్తానంటే నా తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ, నా తండ్రి తర్వాత ఎవరైనా అంతటి స్థానంలో ఉండాలంటే అది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ను ఎందుకు అంతగా అభిమానిస్తామంటే ఏదో కాంట్రాక్టుల కోసమో నేను 30 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తానా ఈ పొద్దుటి వరకు ఏ పదవి ఆశించలే. ఆశాభంగం ఎప్పుడు కలుగుతుందంటే ఏదైనా ఆశిస్తే పనిచేస్తే అతనికి ఆశాభంగం కలుగుతుంది. మేము ఏమి ఆశించకుండా చాలామంది ట్రస్టులని అయ్యని ఇవన్నీ పెట్టి ఒక ప్లాట్ఫామ్ మీద నడుస్తారు. మేము నారా చంద్రబాబు నాయుడు గారి ఆ శ్రమ, ఆ కసి, ఆ స్ఫూర్తి, ఒక పేదరిక నిర్మూలన కోసం అతను పనిచేసే ఒక ఇది చూసి ఆయన ఒక అడుగుజాడుగులో నడవడం జరుగుతుంది. ఆయన రాజకీయాల్లో వచ్చినాంచి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన వెనకాల నేను నడవడం జరుగుతుంది. ఆయన గురించి చెప్పుకుంటా పోతే రీసెంట్లీ మొన్న ఆయన అరెస్ట్ చేసినప్పుడు చూస్తే ఏదో ఆంధ్రప్రదేశ్లోనూ లేకుంటే తెలంగాణలో ఇటు కొన్ని ధర్నాలు జరుగుతుందని కొంతమంది అనుకున్నారు. కానీ ఇక్కడ ఇండియాలో కంటే ప్రపంచ దేశాల్లో ఒక ఉప్పెన మాదిరిగా ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి జీతాల కోసం పనిచేసుకుని వాళ్ళ కుటుంబానికి సాకుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తమ తమ ఉద్యోగాలు వదిలిపెట్టి ఏం జరిగితే అది కానీ మా కోసం, మా రాష్ట్రం కోసం ఇంత శ్రమపడే వ్యక్తిని ఈ విధంగా లోపలేస్తారా అని చెప్పి దేశాల్లో చూస్తే రోడ్ల మీదకి జనాలు వచ్చినారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు అనేది ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. చాలామంది చెప్పినారు ఇప్పుడు ఈ 2019 నుంచి 2024 వరకు జరిగిన ఈ అరాచక పాలనలో చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకొకరు ఉంటే
ఎవరు తెలుగుదేశం పార్టీ కాదు, రాష్ట్ర ప్రజలే లేకుండా చేసేవాళ్ళు. ఆ ఇంటి పట్టా రద్దు చేయడం కానివ్వండి, నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడం తెలుసుకునేది. ఎందుకంటే ఈరోజు నాకు ఒక పండగ లాంటిది. ఎందుకంటే నేను చెప్పా కదా, ఇప్పుడు నా తండ్రి తర్వాత అంతటి స్థానం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పుట్టినరోజు అంటే నాకు ఒక పండగ లాంటిది. అటువంటి పండగ రోజు నాడు నేను రాజకీయాల కంటే ఆయన ప్రజల కోసం పడిన కష్టము, లాస్ట్లో చూస్తే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పాత బస్తీ ఎలా ఉండేది, వారానికి 6 రోజులు కర్ఫ్యూ, ఒకరోజు వదులుతానని సరుకులు గిరుకులు తెచ్చుకున్నాయి. అటువంటి చోట కూడా మత సామరస్యాన్ని స్థాపించి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పనిచేసే నాయకుడు భారతదేశంలోనే ఎవరన్నా ఉండాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తాను నేను. ఈరోజు మసీదులకు, మౌజులకు, ఇమాములకు కానివ్వండి, తర్వాత భారతదేశంలోనే ఎక్కడ లేని పథకం అది. మైనార్టీలకు చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఇమాం మౌజులకు కానీ రీసెంట్గా నిన్న గుడ్ ఫ్రైడే రోజు ఫాదర్లకు ఇవ్వడం కానివ్వండి, ఇటువంటి పథకాలతో ఆయన నిజంగా పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు ఎవరైనా ఉండారు అంటే అది నాకు తెలిసినంత వరకు నారా చంద్రబాబు నాయుడు అని చెప్తాను. నేను ఆయన కంటే వయసులో చాలా చిన్నోడిని, నా తల్లిదండ్రులు. ఆయన ఇంకా మా ఆయుష్ కూడా పోసుకొని భవిష్యత్తులో ఆయన ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి పేదలకు, నిరుపేదలకు, రాష్ట్రానికి మంచి పనులు చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా ఎన్ఆర్ఐ ట్రస్ట్ షేక్ రహమతుల్లా ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది ఆఫీస్లో. జనరల్గా రాష్ట్రంలో ఉండి పార్టీ సేవ చేయడం అనేది సాధారణంగా సర్వసాధారణంగా అందరూ చేసే విషయమే. అలా కాకుండా పార్టీ మీద యొక్క నిబద్ధతతో కోవిడ్లో ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమానికి కోవిడ్ వర్క్ వదిలేసుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ యొక్క ఉన్నతికి కృషి చేసిన రహమతుల్లాను ఖచ్చితంగా ఈరోజు అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే తన ఫ్యామిలీ కంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడుని ప్రేమిస్తున్నాడు కాబట్టి, అభిమానిస్తున్నాడు కాబట్టి తన యొక్క నిబద్ధత ఈ విధంగా చాటుకుంటున్నాడు. అటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పునర్జన్మ ఎత్తిందని చెప్పి మనం తెలియజేసుకుంటున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు దార్శనికత కావచ్చు, రాష్ట్రానికి ఆయన మీద ఉండే విజన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ నాయకుల్లో కూడా లేవు. ప్రతి నాయకుడు కూడా పదవి కోసం వస్తారు, పదవి అయిపోతానే ప్రజలను కానీ లేకుంటే పార్టీని కానీ మర్చిపోతారు. అలా కాకుండా ప్రజల కోసం 24 గంటల్లో 18 గంటలు పనిచేసే ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడైనా కావచ్చు, సామాన్య ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు గారిని అభిమానిస్తారు. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అందరూ కూడా అఖండ మెజార్టీతో 162 సీట్లు ఇచ్చారు. ఇంతటి ఘన విజయానికి ఈవెన్ మన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఇంతటి మెజార్టీ రాలేదు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉండే యొక్క విశ్వసనీయత, అటువంటి విశ్వసనీయ నాయకుడు ఈ ఎన్డీఏ కూటమిలో మళ్ళా విజన్ 2047 అని చెప్పేసి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒకే ఒక నినాదంతో ముందుకెళ్తున్నాడు. అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి, మన భవిష్యత్తు తరాలకు ఆయన ఆలోచనలు ఎంతో అవసరం కాబట్టి నిండు నూరేళ్ళు జీవించాలని, అలాగే అతని యొక్క మైండ్ కావచ్చు, అతని యొక్క పరిపాలనా దక్షత ఆంధ్రప్రదేశ్ ఎంతో ఉందని తెలియజేసుకుంటాను. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలని, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు నిండు నూరేళ్ళు ఆయన సేవ చేయాలని, ఆయన సేవలో మనమంతా కూడా ధరించాలని తెలియజేసుకుంటాం. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ముఖ్యంగా ఈరోజు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన కార్యక్రమం. ఫస్ట్ మన